అమ్మా, నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన విధానం చూస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు ఏ విధంగా మా అనుకూలం లేదు. ఒక బస్సు ఒకటే ఉన్నది అనుకూలం అంతే. కరెంట్ మాత్రం ఏం ఫ్రీగా ఇస్తలేడు వాడు. అంతో మాకు ఏది ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఇస్తున్నాడు కదా, ఆ సదుపాయం అనేది కరెక్ట్ గా అందుతుందా మీకు? అంటే రూడ్ గా మాట్లాడడం కానీ, కండక్టర్స్ కానీ, డ్రైవర్స్ కానీ ఎవరేం సతాయిస్తలేరు. అదేం అంత మంచిగానే ఉంది. ఇప్పుడు ఈయన పరిపాలన సర్వే అని చెప్పేసి ఇంటింటికి వచ్చి కుటుంబ జనాభా లెక్కలను రాసుకుంటున్నారు కదా, సర్వేలో మీకు ఏమన్నా ఎలా అనిపిస్తుంది? మా దగ్గర సర్వీస్ రాదు మాకు. ఇంకా రాలేదు. రాదు. మేము అపార్ట్మెంట్ ఉంటాం కదా, మా అపార్ట్మెంట్ రాదు వాళ్ళు ఎవరు. అంటే అపార్ట్మెంట్ లో కూడా రావాలి. కానీ రాలేదు మాకు. వచ్చిండ్రు రాసుకపోయిండ్రు అంతేగాని మా ఏం చెప్పలేదు. అందులో పర్సనల్స్ కూడా అడుగుతున్నారు, అకౌంట్ నెంబర్స్ ఇవి అవి అని అడుగుతున్నారు అని చెప్తున్నారు కదా. ఏ ఆధార్ కార్డు ఉందా అని అడిగిండ్రు. అది ఏది లైట్ ఉందా అంటే ఉన్నది మాకు ఫ్రీనే అని చెప్పినాము. మళ్ళా ఇంకేమన్నా వచ్చినాయంటే మాకేం రాలేదు, ఏం లేదు. ఇండ్లు గిట్ట వచ్చినాయంటే మాకు ఇల్లు రాలేదు, ఏం రాలేదు అని చెప్పినాం. అయితే ఆయన ఇచ్చిన పథకాలలో మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి? ఒకటి బస్సు, ఒకటి లైట్ బిల్ ఫ్రీ, అంతే రెండే, ఏది లేదు. కేసీఆర్ బెస్ట్ రేవంత్ రెడ్డి బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్పేటట్టు లేదండి మేము. అంటే ఆయన పరిపాలన చూసారు కదా, పదేళ్లలో ఆయన పరిపాలన కేసీఆర్ మంచిగానే చేసి చెప్పిండే, అదే మంచిగానే చేసింది. కానీ ఇక ఈయన కూడా చెయ్యాలి అని చెప్పి మా కోరిక అంతే. థ్యాంక్ యూ.